మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనుష రూత్ అండి. నేను 2023 సంవత్సరంలో నేను లైఫ్ టెంపుల్ని దర్శించున్నాను. మరి ఏ రకంగా వచ్చినానంటే, మరి మాది సేవకుల కుటుంబమే. మరి అమ్మ, అన్నయ్య, మరి నాన్న కూడా అందరం సేవలో ఉన్నాము. మరి మా చిన్నన్న కూడా మరి ఆయన పరిచర్య చేస్తూ మరి దేవుని పిలుపు అందుకొని ఆయన వెళ్ళిపోయారు. మరి నేను కూడా చిన్నప్పటి నుంచి వర్షిప్ లీడ్ చేస్తూ పాటలు రాస్తూ మరి దేవుని పరిచర్యలో ఉన్నాను. నా జీవితంలో మరి జరిగిన సంఘటనలు మరి నన్ను చాలా ఛిద్రం చేసిన పరిస్థితులు నేను ఎదుర్కొనవలసి వచ్చింది. ఎలాగంటే నా వ్యక్తిగత జీవితంలో మరి నన్ను చాలా మోసం చేసి అన్యాయంగా నన్ను వదిలేసి నన్ను వెళ్ళిపోయారు. నా వైవాహిక జీవితం మరి ఖరాబ్ అయిపోయింది. మరి ఆ సమయంలో నలిగిన స్థితిలో, పగిలిపోయిన పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో కనిపెడుతూ, ప్రభువా నేనేం చేయాలయ్యా, నేను ఎటు వెళ్ళాలయ్యా, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా నేను ఆరాధించడానికి అని చెప్పి నేను మొరపెడుతున్నప్పుడు దేవుడు నాకు స్పష్టంగా దర్శనంలో మరి ఆశ్రాండ్రు గారిని చూపించారు. అప్పుడు నేను అనుకున్నాను ఆయన నన్ను అటువైపు పంపిస్తున్నారని. మరి అప్పటి నుండి నేను సంఘానికి రావడం మొదలుపెట్టాను. మరి ప్రతి వాక్యం, ప్రతి పాట, మరి 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, మరి రూతు విషయంలో ఆశీర్వాదంగా దేవుడు ఎట్లా మార్చేశాడో, మరి ఆ యొక్క మాటలు నన్ను చాలా బలపరిచినాయి, దేవునిలో ఇంకా స్థిరపరిచినాయి. మరి మనుషులందరూ వదిలేసిన, ఎవరు మనతో ఉన్నా లేకున్నా ఆయన వాగ్దానాలు స్థిరం. ఆయన మనల్ని ఆయన నిర్దేశించిన మన గమ్యానికి ఆయన తీసుకొని వెళ్తాడని మరి ఆశ్రాండ్రు గారి ద్వారా ప్రతి వాక్యంలో, మరి ఆయన పంచుకున్న ప్రతి వాక్యంలో దేవుడు మరలా 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 మాట్లాడుతూ నన్ను ఆత్మీయ స్థితిలో దేవుడు స్థిరపరుస్తూ, బలపరుస్తూ, ఇంకా మరి పాటల పరిచర్యలో దేవుడు నన్ను ముందుకు తీసుకొని వెళ్తూ అనేకమైన పాటలు రాయడానికి కూడా దేవుడు నా కృపను అనుగ్రహించాడు. నేను ఈ లైఫ్ టెంపుల్ సేవ ద్వారా చాలా దీవించబడ్డానండి. మరి ఆయన నన్ను ఎంతో బలపరిచారు. మరి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పాస్టర్ గారికి. మరి దేవుడు ఇంకా పాస్టర్ గారిని బలంగా దేవుడు వాడుకొని అనేకులకు ఆశీర్వాదంగా, ముఖ్యంగా చెప్పాలంటే విరిగి నలిగి హోప్ కోల్పోయిన జీవితాలకి, నిరీక్షణ కోల్పోయిన జీవితాలకి ఈ సేవ ఎంతగానో మరి మహిమార్థకరంగా, వారి గాయాలను కట్టు విధంగా దేవుడు వాడుకుంటున్నారు అనడానికి ఏ సందేహము లేదండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చర్చ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సేవ ఇంకా అనేకులకు ఆశీర్వాదంగా మారాలని ప్రార్థిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు భరత్. నేను ఒక 3 yearsగా లైఫ్ టెంపుల్లో మెంబర్ని. ఆశీర్వన్న చెప్పే వాక్యాల ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను, ఆశీర్వదించబడ్డాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 6 years వరకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి బయట జాబ్స్కి అని అటెండ్ అవ్వలేదు. ఒకటే కంపెనీలో పనిచేశాను. సో నా కెరీర్ గ్రోత్ కోసమని ప్రేయర్ చేసి ఒక టాప్ ఎంఎన్సీలో జాబ్ కోసం అప్లై చేశాను. అయితే మా ఫ్రెండ్స్ కానీ మా కలీగ్స్ కానీ ఎందుకు ఇంత పెద్ద కంపెనీకి ఒకేసారి అప్లై చేసావు, నీకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, నీకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా అని అన్నారు. కానీ నేను ఒకటే నమ్మాను, ఈ దేవుడి చిత్తం అయితే దేవుడే నడిపిస్తాడని నమ్మాను. దేవుడి చిత్తం కాబట్టి నాకు ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చింది.
అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎలా మాట్లాడాలో ఏది నాకు తెలియదు. అయితే ఆ దేవుడు మన డైలీ ప్రామిస్ ద్వారా నాతో మాట్లాడాడు. ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆ, నా ఆత్మ వల్లనే జరుగుతుంది అని దేవుడు మాట్లాడారు. సో ఆ ప్రామిస్ బట్టి ముందుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అయితే ఒకటే రోజు 4 రౌండ్స్ ఇంటర్వ్యూస్ జరిగాయి. అయితే ఫస్ట్ 2 రౌండ్స్ తర్వాత సరిగ్గా బాగా పర్ఫామ్ చేయలేదని చెప్పి బాగా ఫీల్ అయ్యాను. కానీ మళ్ళీ ఆ వాక్యం గుర్తొచ్చింది. సో మళ్ళీ ప్రేయర్ చేశాను. నా శక్తి కాదు, నా బలం కాదు, మీ ఆత్మ ద్వారానే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో తోడుగా ఉండండి, నడిపించండి అని ప్రేయర్ చేసి ముందుకెళ్ళాను. ఆ నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా మంచిగా అయ్యాయి. దాని తర్వాత 1 వీక్ తర్వాత నాకు ఆఫర్ వచ్చింది. సో దీన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ, లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీమ్కి, ఆశర్ అన్నకి అందరికీ నా థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. ప్రభు కృప, ఆయన దయ వలన నేను సజీవంగా ఉండి మీతో ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. నేను లైఫ్ టెంపుల్ మినిస్ట్రీ ద్వారా ప్రభు చేత ఎంతగానో ఆదరింపబడుచున్నాను. నా శ్రమ అంతటిలో ప్రభు స్వరమును స్పష్టంగా విని ఆదరణను, నెమ్మదిని, ఆత్మలో బలమును పొందుకుంటున్నాను. దేవుని ఆత్మచేత నింపబడి విడుదలవుతున్న మెసేజెస్, సాంగ్స్ ద్వారా నేను ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను స్వస్థతను, బలమును పొందుకుంటున్నాను. ప్రభుకు స్తోత్రములు. లాస్ట్ ఇయర్ 5th యానివర్సరీ మీటింగ్ సమయంలో నేను ఎంతో భయంతో, వేదనతో ప్రభు సన్నిధిలో కూర్చున్నాను. ఆ సమయంలో దేవుని సేవకుడు డాక్టర్ ఆషర్ అండ్ చే రాయబడిన సాంగ్ నీ కృపాతిశయం అనునిత్యము మరియు లైఫ్ టెంపుల్ కుటుంబ వాగ్దానం యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఆ మెసేజ్ అంతటి ద్వారా ప్రభు నన్ను ఆదరించాడు, ఓదార్చినాడు. ఆ రీతిగానే ప్రభు ఈ సంవత్సరం అంతా నన్ను, నా కుటుంబమును భద్రపరిచారు, నడిపించారు, పోషించారు. ప్రభుకు స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా ప్రతి మోటోకార్డ్ ప్రామిసెస్ మరియు ఎవ్రీ సండే మెసేజ్ ద్వారా ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడి నన్ను జీవింపచేస్తున్నారు. ప్రత్యేకంగా సండే మెసేజ్ అంశం ఆత్మాభిషేకం, ఆత్మ నింపుదల. భయంకరమైన స్ట్రెస్, అన్ని వైపుల ఒత్తిడి, ఇంక ఈ ప్రెజర్ నా వల్ల కావటం లేదు అనుకున్నప్పుడు దేవుని సేవకుడు డాక్టర్ ఆషర్ అండ్ ద్వారా ప్రభు నాతో మాట్లాడినారు. అభిషేకం విడుదలవ్వాలని ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. అనుమతిస్తున్న పరిస్థితిలో స్తోత్రం చెల్లించాలి. ఈ మాటల ద్వారా బలం పొందుకున్నాను. మరియు మోటో ప్రామిస్ నడిపించి తండ్రి, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ఈ వాక్యం ద్వారా పలుమార్లు ప్రభు నాతో మాట్లాడి నన్ను నడిపించారు. నడిపించు తండ్రి మెసేజ్లో మనము అడగక మునిపే మన అవసరం ఏదో పరలోకపు తండ్రికి తెలియను. నీ గుండె గాయం దేవునికి తెలుసు, నీ కన్నిటికి కారణం దేవునికి తెలుసు. ఈ మాటల ద్వారా ప్రభు నన్ను నడిపించారు. మరొక అంశము దర్శనం, ధనం. ఈ మెసేజ్లో కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పటికీ చావదు. దర్శనంను ప్రతికూలత ముందుకు తీసుకుని వెళుతుంది. దేవుడు బలమైన దర్శనం నెరవేర్చాలంటే బలమైన వ్యక్తులను షేక్ చేస్తాడు. ఎటువంటి బాధ, గాయమైనా దేవుని ప్రేమ నుండి ఎడబాపదు. ఈ మాటల ద్వారా ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచారు. శ్రమలో ప్రభునందు నిరీక్షణ కలిగి ప్రభుని ఆరాధించుటకు ఈ మెసేజ్లు నాకు ఎంతో తోడ్పడినవి. బలమైన వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడి నా శ్రమ అంతటిలో నన్ను ఆదరించారు. ఆ రీతిగానే లైఫ్ టెంపుల్ సంఘ ప్రార్థన, దేవుని సేవకుడు డాక్టర్ ఆషర్ అండ్ ఎడతగిన ప్రార్థన మాకు, మా బిడ్డలకు తోడుగా ఉండి అనేక ప్రమాదం నుండి తప్పింపబడినాము. ఫిలిప్పైన్ కంట్రీలో ఉన్న మా బిడ్డలకు ఎడతగిన ప్రార్థన ద్వారా అన్ని విషయంలో ఆశ్చర్యమైన సహాయం పొందుకున్నారు. ప్రభు వారిని భద్రపరుచున్నాడు. విజయవంతంగా వారి కోర్సు కంప్లీట్ చేయుటకు ప్రభు సహాయం చేశాడు. ప్రభుకు స్తోత్రములు. నేను గత 3-4 ఇయర్స్ నుంచి తరచుగా సిక్ అవుతూ ఉన్నాను. చాలా బలహీనమయ్యాను. సంఘ ప్రార్థన, దేవుని సేవకుడు డాక్టర్ ఆషర్ అండ్ ప్రార్థన ద్వారా ప్రభు కృప నేను ఇప్పుడు బలం పొందుకున్నాను, స్వస్థ పొందుకున్నాను. ప్రభుకు స్తోత్రములు. ప్రార్థనల ద్వారా ప్రభు కృప నా జాబ్లో కూడా అద్భుతం జరిగినది. లాస్ట్ ఇయర్ ఎంతో స్ట్రెస్ఫుల్గా, ప్రాబ్లమాటిక్గా ఉన్న వర్క్ ప్లేస్లో నేను ఉన్నాను. చాలా డిస్టర్బెన్స్ ఉంది అని దేవుని సేవకుడికి చెప్పి
నేను ప్రేయర్ చేయించుకున్నాను. సేమ్ వర్క్ ప్లేస్ ఇప్పుడు నాకు చాలా ఈజీగా ఉంది. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రార్థన వల్ల ప్రభు ఈ గొప్ప కార్యాన్ని నాకు చేశాడు. ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా చింతించు న్యాయమ ఓ నా ప్రాణమ ఈ సాంగ్ ద్వారా కూడా ప్రభు నన్ను ఆదరించారు. ఈ రీతిగా నేను డాక్టర్ ఆశీర్ ఆండ్రూ ద్వారా, మెసేజెస్ ద్వారా, సాంగ్స్ ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాను. లైఫ్ టెంపుల్ పరిచర్య అత్యధికంగా విస్తరించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఆదరణ పరిచర్య అనేక మందికి చేరాలని ప్రార్థిస్తున్నాను. డాక్టర్ ఆశీర్ ఆండ్రూని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. నా పేరు తులసి. మేము గత 2 సంవత్సరాలుగా లైఫ్ టెంపుల్ సభ్యులుగా మేము వస్తున్నామండి. ఎంతో ఆదరణ కలిగించే వాక్యాన్ని మేము వింటున్నాము. మా జీవితాలను కట్టుకోవడానికి విలువైన మాటలను మేము అక్కడ వింటున్నాము. అలాగే ఒక 1 ఇయర్ బ్యాక్ నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూలోనూ నాకు యూట్రస్ రిమూవ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఓవర్గా బ్లీడింగ్ అవ్వడంతోనూ దాన్ని హాస్పిటలైజ్ అయ్యాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మళ్ళీ స్కానింగ్లో తేలిన విషయం ఏంటంటే ఇంకోటి అంబ్లికల్ హెర్నియా ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తామన్నారు. ఓపెన్ సర్జరీ అని చెప్పారు. కానీ మేము అన్నిటికీ ఓకే అని చెప్పేసి రెడీ అయిన తర్వాత అక్కడ డాక్టర్ సర్జన్ గారు మళ్ళీ ఏంటంటే ఎనస్థీషియా డాక్టర్ మాకు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. ప్రమాదము, చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పేసి అన్నారు. కానీ అందరూ దాన్ని డిలే అవుతూ వచ్చింది. ఎందుకు డిలే అవుతుందో తెలియలేదు. ఆర్థికంగా కూడా మేము ఆపరేషన్కి తగిన అమౌంట్ కూడా మా దగ్గర లేదు. ఎవరిని అడిగినా మాకు సర్దుబాటు కాలేదు. కానీ దేవుడు చివరి నిమిషంలో దేవుడు కార్యం చేసి మాకు అమౌంట్ సర్దుబాటు అయ్యేలాగా చేశాడు. అమౌంట్ సర్దుబాటు అయ్యింది. అయిన తర్వాత ఆపరేషన్కి రెడీ అయిన తర్వాత అందరూ అంటున్నారు, ప్రమాదం అంటున్నారు కదా, వద్దులే, పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, ఇప్పటికి 2 నెలల నుంచి వద్దు, ఆపరేషన్ రెండు వద్దు, ఒకటి చేయించుకొని వచ్చేద్దామని చెప్పేసి అన్నారు. అన్నా సరే, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడతాడని ఒక ధైర్యంతో నేను ముందుకెళ్ళి సరే నేను 2 ఆపరేషన్లు ఒకేసారి చేసుకుంటాను పట్టుబట్టి నేను చేయించుకోవడం జరిగింది. ఆ సమయంలో మార్నింగ్ వెళ్ళిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినాక లాస్ట్ ఇంకా 6 అయినా 7 అయినా కూడా బయటికి పేషెంట్ ఇవ్వకపోయేసరికి ఇంకా చనిపోయిందని బయట ఉన్న వాళ్ళందరూ, మా అమ్మ, నా భర్త అందరూ అనుకుంటున్నారట చనిపోయింది. అందుకని ఏమీ చెప్పట్లేదు, డాక్టర్లు హడావుడిగా తిరుగుతున్నారు, చనిపోయి ఉంటుంది, ఏమీ చెప్పట్లేదు, ప్రమాదం అని చెప్పారు. చెప్పినా సరే వినకుండా మొండిగా వెళ్ళింది అని చెప్పేసి అనుకున్నారట. కానీ దేవుడు అద్భుత కార్యం ఏంటంటే సాయంత్రం మార్నింగ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత సాయంత్రం 7 గంటల దాకా నేను బయటికి తీసుకొచ్చాను. 7 గంటలకి నన్ను సజీవంగా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. అందుని బట్టి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవుడికి. కాకపోతే ఇది ఒక అద్భుతమే అనుకోవాలి. 2 ఆపరేషన్ మార్నింగ్ ఎనస్థీషియా ఇచ్చారు. ఎప్పుడు 9 o'clock నుంచి సాయంత్రం 7 వరకు నాకేమీ తెలియదు. అంటే ఎనస్థీషియా ఇచ్చి జనరల్ ఎనస్థీషియాలో నేను ఉండిపోయాను. అలాగే మరి అప్పటి నుంచి దేవుడిని ఇంకా అధికంగా స్తుతిస్తూ వస్తున్నాము, ఇంకా అధికంగా మేము ఘనపరుస్తూ వస్తున్నాము. నన్ను ఎందుకు దేవుడు సజీవంగా బయటికి తీసుకొచ్చాడో అని ఆలోచిస్తే ఆయన్ని ఘనపరచడానికి ఈరోజు నేను ఆ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నన్ను దేవుడు సజీవంగా ఉంచాడని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి విషయంలోనూ ఆయనకి అప్పటి నుంచి మొరపెడుతూ వస్తున్నాము. ప్రతి విషయంలో ఆయన తోడుగానే ఉన్నాడు. ఆయన మమ్మల్ని వాక్యంతోనూ ఆయన బలమైన మాటలతో ఎంతగానో బలపరుస్తున్నాడు. ఆ మాటల చేత మా జీవితాలని కట్టుకుంటున్నాము. ఈరోజు ఆదరణ పొందుతున్నాము, ఎంతగానో అభివృద్ధి పొందుతున్నాము. నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, తండ్రి మా కుటుంబాన్ని ఒక్కసారి దర్శించు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మా కుటుంబాన్ని దర్శించి ఆయన వాక్యంతో మమ్మల్ని బలపరిచాడు. అందుకు మా జీవితాల ద్వారా నేను ఈరోజు సజీవంగా ఉన్నాను అంటే ఆయన కృపా కనికరం మా పట్ల ఉండబట్టే. అందుకని దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. ఓకే, అందరికీ వందనాలండి. Praise the Lord, everyone. My name is JV Satvik. I have been coming to Life Temple since the last 5 years.
God has been speaking with me through Astronaut's messages many times. Sometimes during the week when I feel sad or when I make wrong decisions, God speaks with me. He corrects me, leads me, and guides me in the right way. Last year, God spoke with me that I must take part in the waters of baptism. I realized how important baptism is for a Christian. Hence, I took part in the waters of baptism in the 5th Life International Festivals. God has also helped me in my 10th CBSE board exams. He has given me this promise that I will help you and I will come to you. God has fulfilled this promise by giving me 93% in my board exams. In Life Temple, I have been growing both spiritually and mentally. I have come to know that personal experience with Christ is more important, and I have learned that first time in Life Temple. I thank God for giving me such a great fellowship, spiritual family too. I thank Ashrana for his patience that he is showing toward us. I wish everyone a happy anniversary. Thank you. దేవునామకి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. నా పేరు కాజల జ్యోతి వచనమని, మా ఆయన పేరు గాజుల ప్రేమదాస్. నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు, పాప ఇద్దరు బాబులు. మేము మైదీపట్నంలో ఉంటామండి. మరి మా దగ్గరలో ఉంటున్న సావాసానికి మేము క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళము. అక్కడ ఆత్మీయ జీవితంలో మేము ఎదుగుతూ వచ్చాము, కానీ ఇంకా సమృద్ధి గల జీవంలోనికి నడిపింపబడాలనేసి ఆశపడుచున్న సమయంలో మరి మేము లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది. అదేవిధంగా మరి 2019-2020లో దేవుడు మరి బ్రదర్ ద్వారా రాయించబడిన పాటల ద్వారా మేము ఆదరింపబడ్డాము. ఆ పాట ఏంటంటే హృదయారణ్యంలో అనే పాట. ఆ విషయంలో మేము చాలా నా హృదయం స్పందించబడింది. అదేవిధంగా అంతా నా వెలికి అనే పాట పాడినప్పుడు కూడా, ఆ పాట విన్నప్పుడు మేము స్పందించబడ్డాము. మా జీవితంలో దేవుడు అనేకమైన మేలు, గొప్ప మేలు చేసి ఉంటున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి మా భర్త విషయంలో నేను ప్రార్థిస్తుంటూ వస్తుంటున్నాను. అదే తను క్రమం తప్పకుండా మందిరానికి రావాలనేసి ఆశపడుచున్నాను. మరి తను మందిరానికి మరి వెళ్దాము అనే సమయంలో దేవుడు తనకు తలంపు కలిగించి లైఫ్ టెంపుల్కి వెళ్దాం అనేసి చెప్పిన సమయంలో మరి మేము రావడం జరిగింది. అక్కడ వచ్చిన కాడి నుంచి మేమైతే ఏదైతే స్థితిలో మేము కృంగిపోయి ఉంటున్నామో, దేవుడు అనేక మార్లు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చేసుకొచ్చిన. నా పిల్లల నిమిత్తమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. మరి ఆయన కృష్ణ విషయంలో బాప్తిసము సాక్ష్యం ఇవ్వబోతుంది. తను ఆత్మీయంగా ఇంకా ఎదగాలనేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. కెవిన్ పాల్ విషయంలో మరి దేవుడు చేసిన కార్యం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. వాలంటీర్ దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నాడు. మరి పరిచర్యలో ఇంకా వాడబడినట్లుగా దేవుడు సన్నిధిలో ఎదగాలనేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా చిన్న కుమారుడు బాప్టిజం కోసం సిద్ధపడాలనేసి మీరు అందరూ దేవుని కార్యం చేయాలనేసి మీరు ప్రార్థించమని ప్రార్థిస్తుంటున్నాను. మరి మా ఆయన విషయంలో కూడా మరి తన క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలనేసి ఆశ కలిగి ఉంటున్నాను. తను కొంచెం బలహీనంగా ఉంటున్నాడు. ఆ సమయంలో మీరు అందరూ ఆయన కోసం ప్రార్థన చేసి ఉంటున్నారు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మీయ జీవితం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. లైఫ్ టెంపుల్ ద్వారా మేము అనేక మేలు పొంది ఉంటున్నాం. దేవుడు పరిచర్యలో కూడా మేము వాడవాలనేసి మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుచున్నాను. మరి నిన్న దినాన మరి సాక్ష్యాల నిమిత్తమై ప్రార్థన చేసుకుంటున్నాను. మరి అక్కడ బ్రదర్తో దేవుడు మాట్లాడుచున్న సమయంలో మీరు సాక్ష్యాలు చెప్పకపోతే రాళ్ళు కేకలు వేసి సాక్ష్యం చెప్తానప్పుడు నా హృదయం స్పందించబడింది. ఆ సమయంలో నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలని నేను తీర్మానం చేసుకొని ఉన్నాను. మరి దేవుడు ఆ రీతిగా మరి నిజంగా రాళ్ళతోటి సాక్ష్యం పొందుతారు తెలుసు. ఆ రీతిగా కాకుండా నా జీవితంలో దేవుడు చేసిన మేలు, అనేకమైన మేలు, గొప్ప కార్యములు చేసి ఉంటున్నారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ వస్తుంటున్నాను. దేవుడు ఈ సాక్ష్యంను దీవించిన గాక. బ్రదర్, నా పేరు కే కరుణాకర్. ఈ ఫ్యామిలీ వెస్ట్ బెంగాల్ నుంచి నేను టెస్ట్ పంపుతున్నాను బ్రదర్.
నేను గత లైఫ్ టెంపుల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఈ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి ఎవరి సండే రెగ్యులర్గా బ్రదర్ చెప్పిన వర్తమానం బట్టి ఎంతో ఆశీర్వించబడు దీవించబడు ఎంతో బలపడుతున్నాను. నేను గత 7 ఇయర్స్ నుంచి నా ప్రమోషన్ కెరియర్ గ్రోత్ కోసం ఎంతో ప్రార్థిస్తూ నిరీక్షణ లేక ఇంకా కెరియర్ గ్రోత్ ఎక్సర్సైజ్ ఇంకా ప్రమోషన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవ్వదు. నిరీక్షణలో ఉన్నప్పుడు ఎదురు మంత్ ఆఫ్ మేలో గతించిన 6 సంవత్సరాలు గతించిన పంటను నువ్వు తిరిగి పురుగు వేసిన పంటను తిరిగి చేకూర్చుకుంటావు, తిరిగి వరకు నువ్వు భుజింతావు అని చెప్పిన వాటిని బట్టి నేను మళ్ళీ బలపడుతున్నాను. అదేవిధంగా మే నెలలో ఇచ్చిన ప్రామిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ బ్లెస్సెస్ అని చెప్పిన విధంగా నేను మే నెలలో నమ్మేసినప్పుడు నాకు మే నెలలోనే మాకు ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. దాంట్లో నేను బ్రదర్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి ప్రే టీమ్కి ప్రిపేర్ మీ అని ఇచ్చినప్పుడు 19th నాది ఇంటర్వ్యూ డేట్ ఉంది. బ్రదర్ 18th దేవుడిని వాగ్దానం నెరవేర్చుతున్నాడు, దేవుడిని అద్భుతం చేస్తాడని చెప్పి మెసేజ్ చెప్పి నేను వాగ్దానం పెట్టినాము. ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం దానియేలు 6:24-25 ఈ పీస్ పేమెంట్ అంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును, దాన్ని ఏ విధంగా సింహాసనం కూర్చోబెట్టాడు అని చెప్పి నమ్మడం. నేను విధంగా ఒక స్టాఫ్ క్యాడర్ నుంచి ఆఫీస్ క్యాడర్ అంటే సింహాసనం మీద కూర్చోవాలి. అదేవిధంగా దాన్ని బట్టి నేను విశ్వసించాను. 19th ఇంటర్ బ్రదర్ దేవుడికి అసాధ్యమని లేదు. నేను నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యగాడు సరస్వతి మండు వాళ్ళ దేవుడు కానీ దేవుడు గొప్పవాడు, నీకు అద్భుతకాలను చేస్తాడు, నువ్వు నమ్మి విశ్వసించని సండే రోజున 19th బ్రదర్ మెసేజ్ పెట్టారు. నేను గాడ్ ఓపెన్స్ ద డోర్, నోబడీ విల్ క్లోజ్ అని కూడా చెప్పినారు. దాని విధంగా బట్టి నేను నమ్మి ప్రార్థించినప్పుడు 30th జూన్లో రిజల్ట్లో నేను డిప్యూటీ మేనేజర్ సెలెక్ట్ అయ్యి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సల్బోన్ నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ 103 మైసూర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఈ నెల June 20th నేను డిప్యూటీ మేనేజర్ సెలెక్ట్ అయ్యాను. దేవునికి స్తోత్రం. మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ప్రేయర్ టీం కోసం బ్రదర్ అషరానికి నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. ఆమేన్. Praise the Lord. I am Karina Dinesh, and first of all, happy 6th anniversary to Asharana and all Life Temple family. I am so happy to become a part of Life Temple family. Asharana's messages help me grow spiritually and in faith day by day. Every message gives a new revelation. Through Asharana's messages, I have learned that applying the word of God is more important than just hearing it. By God's grace, me and my brother have attended the church every Sunday without fail. All glory be to God. And also, as Asharana prays for whole Life Temple family, I thank him for his prayers. Praise the Lord. My name is Rishit. Asharana came to my birthday prayer meeting. I am so blessed. Thank you for coming, Asharana. Praise the Lord. Thank you, Asharana, for giving this opportunity. May God bless this small testimony. Praise the Lord. Amen. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అక్షయ. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు డిగ్రీ 3rd year సెకండ్ ఇయర్ లాస్ట్ సెమ్ 4th సెమ్లో నేను మంచిగా రాసిన ఒక సబ్జెక్ట్ మైక్రోబయాలజీ. నేను ఫెయిల్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫెయిల్ అవుతా అని. అన్న ఎప్పుడు చెప్తాడు, గాడ్ అలౌ చేయండి ఏది నా లైఫ్లో జరగదు, ఏది మన లైఫ్లో జరగదు అని. ఏది అలౌ చేసినా హీ హాజ్ సమ్ పర్పస్ బిహైండ్ ఇట్ అని. సో నేను అది నేర్చుకొని మేడ్ మై సెల్ఫ్ స్ట్రాంగ్. దాని తర్వాత ఐ అప్లైడ్ దట్ సబ్జెక్ట్ రివాల్యుయేషన్లో మళ్ళీ ఆ సబ్జెక్ట్ అప్లై చేశాను రీకరెక్షన్కి. దెన్ 28th రిజల్ట్స్ వచ్చాయి. ఆ సబ్జెక్ట్ నేను ఏ గ్రేడ్లో పాస్ అయ్యాను. దీని ద్వారా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ ఏం చేసినా మన మంచికే గాడ్ అన్నీ అలౌ చేస్తాడు. సో ఈ చిన్ని సాక్ష్యం గాడ్కి ఇంకా ఆశీర్వాదకి థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఆనంద జ్యోతి. మాది తాడేపల్లిగూడెం. July 7th, 2024లో నేను లైఫ్ టెంపుల్కి వచ్చాను. ఆ రోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యం యెహోవా ఈరే. ఆ వాక్యం గురించి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే అన్నీ చూసుకుంటాడని చెప్పి ఆ దినం నాతో దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత నేను అనుభవించడం చూశాను. చివరికి చైర్లోంచి లేచి వెళ్ళి కానుక వేసేంత
ఆ ఓపిక కూడా లేకుండా అలాగే కూర్చుండిపోయాను సీట్లో. నేను చివరిలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, అమ్మ మీ ప్రార్థనాంశం ఏంటి అని అడిగారు. బంధువులందరూ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీకేం కలిసి వచ్చింది అని అడిగారు. ఆ మాటే చెప్పాను పాస్టర్ గారికి. అమ్మ దేవుడు యెహోవా ఈరే, ఈరోజు వాక్యం అంతా అదే కదా, దేవుడే చూసుకుంటాడని చెప్పారు. అలాగే మా అబ్బాయికి ఏజ్ వచ్చింది కానీ మా కమ్యూనిటీలో మ్యారేజెస్ అవ్వవు. పరిశుద్ధ వివాహం చేయాలని నా ఆశ. కానీ దేవుడు అద్భుత రీతిగా చక్కని క్రైస్తవ వివాహం చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఆ అమ్మాయికి కూడా ప్రార్థన చేసుకుంటుంది. ఒక మంచి అమ్మాయితో మా కుమారుడు వివాహం చేయటం ఘనంగా జరిగింది. మొదటి కార్డు పాస్టర్ గారికి పట్టుకొచ్చి ఇచ్చాను. ఆయన కూడా ప్రార్థన చేసి ప్రేయర్ చేసి ఇచ్చారు, పంపించారు నన్ను. ఘనమైన వివాహం జరిగింది. అవును, మన జీవితంలో ప్రతి సమస్యకి యెహోవా ఈరే ఉన్నాడు, అంతే చాలు. సమస్త ఘనత కీర్తి మహిమ ప్రభావములు ప్రభువునికే చెల్లును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు అరుణ. నేను ఆషర్ అండర్ బ్రదర్ గారి మెసేజెస్ ప్రతి వారం విని ఆత్మీయంగా బలపడటానికి దేవుడు సహాయపడుతూ వస్తున్నాడు. పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు కూడా దేవుడు తన దైవజనుని వాక్యం ద్వారా ఎంతగానో నన్ను బలపరిచి ధైర్యపరిచి ఆత్మీయంగా విశ్వాసంలో మరి బలపడటానికి కృప చూపుతూ వస్తున్నాడు. పోయిన సంవత్సరం జూన్ నెలలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ సమయంలో మా కుటుంబం అంతా ఎంతో మరి దుఃఖానికి గురయ్యాము. ఆ సమయంలో బ్రదర్ గారి మెసేజెస్ మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి ధైర్యపరిచాయి. పోయిన సంవత్సరం డిసెంబర్ మరి ఆ టైంలో మోటో ప్రామిస్ నడిపించు తండ్రి ఈ టాపిక్ చెప్తూ వచ్చారు బ్రదర్ గారు. తండ్రి ప్రేమను, మరి ఆ తండ్రి ప్రేమలోని గొప్పతనాన్ని, మరి ఎన్నో రీతులుగా తండ్రి ప్రేమ మరి ఎలా ఉంటుందనేది మరి ఆ టాపిక్లో చెప్తూ వచ్చారు. నవంబర్ డిసెంబర్ నెలలో ఈ మెసేజెస్ కూడా ఎంతగానో నన్ను ధైర్యపరిచాయి. మరి మా నాన్నగారు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 రోజులు హాస్పిటల్లో ఉండి 3వ రోజు చనిపోయారు. ముందు రోజు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్నగారిని చూడటానికి వెళ్ళాము. ఆ సమయంలో నాన్నగారికి చేతికి సెలైన్ పెడుతున్నారు. నాన్నగారి చెయ్యి మరి నిలవలేకపోతుంది, కిందకి బెండ్ అయిపోతూ ఉంటే నేను పట్టుకున్నాను అనమాట ఆ చేతిని. అప్పుడు ఇంకా సెలైన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. 2వ రోజు ఆ తెల్లవారు నాన్నగారికి మరి ఆ నైట్కి సీరియస్ అయ్యి ఆ 2వ రోజుకి నాన్నగారు దేవుని వద్దకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నాకు మరి ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానము, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నిజంగానే భౌతిక తండ్రి చెయ్యి విడిచిన పరలోక తండ్రి చెయ్యి విడువడని మరి నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చి నన్ను ఎంతగానో ధైర్యపరిచి బలపరిచాడు. మరి నడిపించు తండ్రిగా నన్ను మరి పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు దేవుడు తన రెక్కల చాటున మరి ఇడువక ఎడబాయక నన్ను ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యపరిచి బలపరుస్తూ నన్ను నడిపించు తండ్రిగా నాకు ఉండి మరి ఎంతగానో సహాయపడుతూ వస్తున్నాడు. అంతేకాకుండా మరి బ్రదర్ గారు చెప్పిన ప్రతి మెసేజ్ కూడా ఎంతగానో మరి చాలా మరి ఆత్మీయంగా బలపడటానికి మరి ధైర్యపరిచే విధంగా ఎంతో ఆదరణకరంగా ఉంటూ వచ్చాయి. అంతేకాకుండా మరి రక్తస్రావం స్త్రీ గురించి చెప్పారు. ఆమెకి భౌతిక తండ్రి లేనప్పటికీ మరి దేవుడే పరలోక తండ్రిగా ఉండి తన ప్రతి అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడని, ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆ తండ్రి గొప్పతనాన్ని మరి తెలియజేస్తూ వచ్చారు ఆ మెసేజ్లో. ఇది కూడా ఎంతగానో నన్ను మరి బలపరిచింది. అంతేకాకుండా మరి మా నాన్నగారు చనిపోయిన 3వ రోజు ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం చేసిన వాళ్ళు మరి చాలా వస్తువులు తీసుకెళ్లారు. నాన్నగారు చనిపోయిన బాధలో మేము ఏమేమి పోయినాయి అనేది కూడా మేము గ్రహించలేకపోయాం అన్నమాట. ఆ సమయంలో మరి లైఫ్ టెంపుల్కి దేవుని సహాయం కోరుతూ ప్రార్థన మనవి పంపాను. వారు మరి ఈ విషయం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మరి సహాయపడుతూ వచ్చారు. ఎవరైతే తీసుకొని వెళ్ళారో వారే తిరిగి తీసుకొచ్చి ఇచ్చేలా చేశాడు. మరి ఇలా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా పోయిన సంవత్సరం మరి నాన్నగారు చనిపోయిన సందర్భంలో చాలా అనుకోని సంఘటనలు కుటుంబంలో తలెత్తినాయి. ఆ సమస్యల్లో మరి దేవుడు కృంగిపోకుండా
ఎంతగానో ధైర్యపరుస్తూ వచ్చాడు. వాస్తవానికి అవి ఎంతగానో బాధకు మరి గుండె కోతకు గురి అవ్వడానికి కారణమయ్యాయి అన్నమాట. అయినప్పటికీ మరి బ్రదర్ గారి మెసేజెస్ ద్వారా దేవుడు ధైర్యపరిచి బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు. మరి ఆశీర్వాద బ్రదర్ గారు రాసిన పోయిన సంవత్సరం సాంగ్ నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరముల వరకు, ఈ సాంగ్ కూడా ఎంతగానో మరి ఆదరణిచ్చింది, ప్రేరణిచ్చింది. ఈ సాంగ్లోని ప్రతి లైన్ కూడా దేవుని యొక్క కృపను ఎంతగానో మరి వర్ణిస్తూ రాశారు. మరి దేవుడి కృప ఎంత గొప్పదో మరి నేను నిజంగా ఆ కృప వల్లనే రక్షణ కానీ మరి ప్రతిదీ కూడా పొందుకుంటున్నామంటే దేవుని కృప వల్లనే ఇది బ్రదర్ గారు చాలా చక్కగా మరి సాంగ్ ద్వారా తెలియజేశారు. మరి ఈ పాట ఎంతో ఆత్మీయంగా బలపరిచేదిగా, ప్రేరణనిచ్చేదిగా, ఆదరించేదిగా ఈ సాంగ్ ఉంది. మరి దేవుడు ఇంత మంచి సాంగ్ ద్వారా కూడా మరి నన్ను ఎంతగానో ఆదరిస్తూ వచ్చాడు. ఇలా దేవుడు పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నన్ను ఎంతగానో ధైర్యపరిచి బలపరుస్తూ మరి విశ్వాసంలో ఇంకా బలపడటానికి సహాయపడుతూ వస్తున్నారు. మరి చిన్న సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆశీర్వాద బ్రదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. నా పేరు ఆశా జ్యోతి. అందరికీ నా వందనాలు. ఆషర్ బ్రదర్ గారికి ప్రత్యేకించిన వందనాలు. నేను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను. 18 ఇయర్స్ వరకు కుటుంబంతో కలిసి ప్రతి సండే చర్చికి వెళ్ళేదాన్ని. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలో నాకు వివాహం అయింది. నా భర్త మా దగ్గర బంధువు, ఆయన ఒక అన్యుడు. మేము ఒకరికొకరు విలువను గౌరవించుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆయన నన్ను మత విషయంలో ఒత్తిడి చేయలేదు, నేను ఎప్పుడు ఆయనను ఒత్తిడి చేయలేదు. ఆయన పూజలు చేస్తూ ఉండేవారు. నేను మనసులో నేను నమ్మేది నిన్నేనయ్యా అని అనుకునేదాన్ని. అలా 8 ఇయర్స్ గడిచిపోయింది. నేను చర్చికి వెళ్లకుండా వాక్యానికి దూరంగా అయిపోయాను. ఈ టైంలో మేము కెరీర్లో చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లల విషయంలో కూడా కన్సీవ్ అయ్యేదాన్ని. కానీ 3rd, 4th మంత్ టైంలో హార్ట్ బీట్ సరిగ్గా లేదని అబార్షన్స్ అయిపోతూ ఉండేవి. ఆ టైంలో మేము చాలా వేదన పడ్డాము. నేను ఒకరోజు బెంగళూరులో మా అన్నయ్య వాళ్ళ కుటుంబంతో కలిసి చర్చికి వెళ్ళాను. యాకోబు జీవితంలో పెనియేలు అనుభవంలో నాకు ఆ రోజు గుర్తుండిపోయింది. నేను చాలా పశ్చాత్తాపడ్డాను. కన్నీటితో ప్రార్థన చేశాను. తండ్రి, నువ్వు నాకు తెలుసు, చిన్నప్పటి నుండి నేను ఎరిగి ఉన్నాను, కానీ నేను నీకు దూరం అయిపోయాను. నన్ను క్షమించయ్యా. నేను నీ చేయి విడిచిపెట్టినా నన్ను నీవు నా చేయి విడిచిపెట్టద్దయ్యా అని కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేశాను. దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మొదట నన్ను నా రాజ్యాన్ని వెతకండి, తరువాత సమస్తము సమకూడి జరుగుతాయి అన్నట్లు నేను ఆ రోజు నుండి కోల్పోయిన సమస్తాన్ని నేను నా కుటుంబం పొందాము. అన్నిటికంటే ముఖ్యంగా నా భర్త ఆయనే దేవుని కోసం తెలుసుకున్నారు. ఆయన ఇప్పుడు డైలీ ప్రేయర్ చేసుకుంటారు. ప్రతి సండే ప్రేయర్కి వెళ్తూ ఉంటారు. ఆయన ఫ్రెండ్స్ పూజలు చేసేవాడివి, గుడికి వెళ్ళేవాడివి, ఎలా మారిపోయావు అంటే ఆయన ఒకటే అనేవారు వాళ్ళతో. నేను ఆయన కృపను చూశాను. అది చెప్పేది కాదు, నేను అనుభవించాను. నేను రుచి చూసి ఆయన తెలుసుకున్నాను అని ఆయన సాక్ష్యం చెబుతూ ఉంటారు. మేము హైదరాబాద్లో ఫేమస్ చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం, కానీ బాప్తీసం తీసుకోలేదు. నేను ఒకటే అనుకునేదాన్ని, ఆయన మనసెరిగిన దేవుడు, మనం మనసులో అనుకుంటే చాలు, బాప్తీసం ఏమీ తీసుకోకర్లేదు అని. ఇలా గడుస్తూ ఉండగా మేము ఒకరోజు మా బంధువుల ద్వారా లైఫ్ టెంపుల్ కోసం విన్నాము. నిజానికి కనీసం పేరు కూడా మాకు తెలియదు. హైటెక్ సిటీ దగ్గర వాక్యం బాగా చెప్తున్నారని విన్నాము. May 15th, 2022లో లైఫ్ టెంపుల్కి మా కుటుంబ సభ్యులు, రిలేటివ్స్ అంతా కలిసి 10 మెంబర్స్ వరకు వచ్చాము. ఆ రోజు స్పీచ్ విన్నాక ఇక్కడ నిజమైన వాక్యం దొరుకుతుంది, లోతుగా దొరుకుతుంది అని తెలుసుకున్నాము. అప్పటి నుండి మేము లైఫ్ టెంపుల్ సంఘంలో భాగస్థులమయ్యాము. ఆషర్ బ్రదర్ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. నా లైఫ్లో పెనియేలు అనుభవం తరువాత లైఫ్ టెంపుల్కి రావటం బేతేలు అనుభవంలా నేను చెప్పగలను. బ్రదర్ వాక్యం ద్వారా నాలో ఉండే అపోహలు తొలగిపోయాయి. బ్రదర్ బాప్తిస్మ విలువను, ప్రాముఖ్యతను తెలియజేశారు. నేను నా భర్త లైఫ్ టెంపుల్ ఫస్ట్ బ్యాచ్లో బాప్తిస్మ పొందాము. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. మేబీ నేను లైఫ్ టెంపుల్కి రాకపోయినట్లయితే ఎప్పటికీ బాప్తిస్మ పొందకపోయేదాన్నేమో. దేవుని యొక్క కృపను, ప్రేమను బ్రదరే మాకు పరిచయం చేశారు. దేవుడు బ్రదర్ ద్వారా వాక్యంతో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. లైఫ్ టెంపుల్లో వాక్యం ఎలా ఉంటుంది అంటే
ప్రతిదీ బైబిల్ రిఫరెన్స్ ఉంటుంది. స్టోరీస్ ఉండవు, కట్టుకథలు ఉండవు. వాక్యం చాలా లోతుగా ఉంటుంది. యాషర్ బ్రదర్ స్పీచ్ ఓన్లీ ఆత్మీయంగానే కాదు, నిత్య జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పాజిటివ్గా థింక్ చేయడం, ధైర్యంగా దేవునిపై అనుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఫైనల్గా దేవుడు ఊహించే వాటికంటే మేలైనవే దయచేస్తూ ఉన్నాడు. తండ్రిని పోలి నడుచుకోవాలని నాలో విడిచిపెట్టే గుణం, క్షమించే గుణం, తగ్గింపుతనం అలవడ్డాయి. ఒకరు నింద వేసినా మనం ఏంటో మనకు తెలుసు అని విడిచిపెట్టడం వలన, ఒకరు బాధ పెట్టినా క్షమించి వారితో కలిసిపోవడం వలన ఎలాంటి ప్రెజర్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలుగుతూ ఉన్నాను. ఇలా నాలో చాలా మార్పులు లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాతే జరిగాయి. ఇంకా దేవుడు గృహ విషయంలో కూడా గొప్ప కార్యాన్ని మా ఏళ్ళ జరిగించారు. మేము మా బడ్జెట్లో సెకండ్స్లో ఒక హౌస్ తీసుకుందాము అని అనుకున్నాము. సొంతూరులో ఉన్న స్థలము అమ్మి గోల్డ్ లోన్ పెట్టి మనీని సమకూర్చుకున్నాం. ఇంకో 1 వీక్లో రిజిస్ట్రేషన్ ఉందనగా ఆయన అమ్మను అన్నారు. బట్ ఆ టైంలో మేము అధైర్యపడకుండా దేవునిపై ఆనుకొని అన్నతో ప్రేయర్ చేయించుకున్నాము. దేవుడు బడ్జెట్లోనే నూతన గృహం మాకు దయచేశాడు. ఇంకా బ్రదర్ రాసిన పాటలు కూడా నన్ను ఆత్మీయంగా చాలా బలపరుస్తూ ఉన్నాయి. ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను. బ్రదర్ ద్వారా నిజమైన సమృద్ధి అయిన వాక్యం చాలామందికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఆల్. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా